చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్లకు మంత్రి నారా లోకేష్ ఘాటు విమర్శలు చేశారు. వైసీపీ పాలనలో తిరుమలను అపవిత్రం చేశారని ఆరోపించారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో తిరుమలలో ప్రమాణం చేస్తామని సవాల్ విసిరిన వైవి సుబ్బారెడ్డి తిరుమలకు ఎందుకు రాలేకపోయారో చెప్పాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. తిరుమలకు స్వామివారికి వచ్చే ఈ నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ తాను అన్న మాటలు నిజంగా ఎంత దారుణమైన మాటలు అంటే, నాశరికమైన ఇంగ్రీడియంట్స్ వాడారని, తిరుపతి లడ్డులో యానిమల్ ఫ్యాట్ గీక్ బదులు వాడినారని, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఒక ముఖ్యమంత్రిగా తాను మాట్లాడిన మాటలు ఇవి. నిజంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా? నెయ్యి గురించి ఈరోజు ఆయన మాట్లాడుతూ నిజంగానే చాలా చాలా బాధేస్తాం. అంటే వాస్తవాలు మేము ప్రజల ముందర పెట్టకూడదా? మీలాగా పింక్ డైమండ్ రాజకీయాలు మేము చేయట్లేదే. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? తిరుపతి లడ్డు కరెక్ట్ గా లేదు, క్వాలిటీ లేదు, నాణ్యత లేదు, మేము టెస్ట్ కి పంపించాం, టెస్టులు అన్ని వచ్చినాయని చెప్పారు. రిజల్ట్స్ అన్ని కూడా మీడియా మిత్రులకు పెట్టాం, అధికారులు కూడా పెట్టాం. దాంట్లో చాలా క్లారిటీగా ఉంది. అది ఆయన కంపడట్లేదా? మళ్ళీ 5 సంవత్సరాలు మీరు పీకిందేంటి? భక్తులే స్వయంగా మేము ఇన్ని దశాబ్దాల నుంచి వచ్చాం, గత 5 సంవత్సరాలు లడ్డు నాణ్యత లేదు, చిన్నగా అయింది. అలాంటిది బాబు గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే నాణ్యత పెరిగింది, సైజు పెరిగింది, క్వాంటిటీ పెరిగిందని భక్తులే చెప్పే పరిస్థితి మనందరం చూసాం. ఇది ఆయన కంపట్లేదా? ఆ ఐఏఎస్లు, ఐపీఎస్లు అధికారులను వేధిస్తా ఉన్న పరిస్థితులు, ఆ వేధింపులకు తాను పాల్పడతా ఉన్నాడు అని చెప్పి సర్వత్రా విమర్శలు వస్తూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయడానికి కోసం అని చెప్పి మళ్ళీ ముంబై నుంచి ఒక సైడ్ ఆర్టిస్ట్ సినీ నటిని అడ్డు పెట్టుకుని ఒక స్టోరీ, ఆయన పేరేం పేరు, జత్వానినా ఏదో పేరు కాదా, ఆయన పేరుతో మాదొక డైవర్షన్ స్టోరీ. సొంత లావాదేవీల కోసం ఏకంగా దొంగ కేసు బనాయించి ముంబై నుంచి ఒక యాక్ట్రెస్ ని తీసుకొచ్చి ఇచ్చాం. ప్రజలందరూ ఇప్పటికీ చూస్తున్నారు. దాంట్లో చాలా స్పష్టంగా ఎంక్వైరీ జరిగే సమయంలో పోలీస్ అధికారుల్ని తాడిపల్లి కొంపకి పిలిచి అక్కడ ఆదేశాలు ఇచ్చారని ఇన్ రైటింగ్ మాకు వస్తాం జరిగింది. దానిపైన ఈ ఫేక్ జగన్ ఏ సమాధానం చెప్తారని సూటిగా ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నా. ప్రకాశం బ్యారేజీలో బోట్లంట, ఆ బోట్లతో బ్యారేజీని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారంటూ ఇంకొక డైవర్షన్ టాక్టిక్. అసలు ఆ బోట్లన్నీ అక్కడ ఎందుకున్నాయి? ఆయన చేస్తా ఉన్న ఇసుక మాఫియాలో భాగంగా ఆ బోట్లు ఆయన అక్కడ పెట్టుకున్నాడు. ఈ వాటర్ ఫ్లోకు బోట్లు కొట్టుకొని వచ్చాయి. మరి ఆయన 4 నెలల కాలంలో ఆయన పెట్టుకున్న బోట్లు కొట్టుకొని వచ్చి ఆ బోట్ల వల్ల ప్రకాశం బ్యారేజీ మునిగిపోతుందంట. అది ఇంకొక డైవర్షను. వరదల్లో మనందరూ ఇబ్బంది పడుతున్నాం. దాదాపు 12 లక్షల క్యూసెక్స్ వరద వచ్చింది. అంటే ఇంకొక 1,00,000 వచ్చుంటే ప్రకాశం బ్యారేజ్కి ఏమయ్యేదన్న పరిస్థితుల్లో వైకాపా రంగులతో ఉన్న బోట్లు వచ్చి అక్కడ గేట్లని ఢీ కొట్టుకుంటున్న విషయం ప్రజలందరూ చూశారు. ఇప్పుడు ఏకంగా మా పార్టీ వాళ్ళు కాదని ఏకంగా సొంత పార్టీ వాళ్ళని కూడా బయట గెంటేసే పరిస్థితి. ఈవెన్ టీటీడీ బోర్డు మెంబర్ గురించి వైవి సుబ్బారెడ్డి గురించి కూడా మాట్లాడాల్సి వస్తే 45 సార్లు ఆయన అయ్యప్ప మాలకు పోయినాడు తెలుసా? 45 సార్లు పైన ఆయన అయ్యప్ప మాల వేసుకున్నాడు ప్రతి సంవత్సరం. అంతకన్నా గొప్ప వ్యక్తి ఎవడన్నా టీటీడీ బోర్డు మెంబర్ కాగలుగుతాడో చెప్పండి? అంతకన్నా భక్తుడు ఎవడన్నా ఉంటాడో చెప్పండి? 45 సార్లు టీటీడీ మా అయ్యప్ప మాల వేసుకొని, స్వాముల్లో కూడా ఏంది సూపర్ స్వామి, గురుస్వామి స్టేజ్. కరుణాకర్ రెడ్డి కూడా ఈక్వలీ రెప్యూటెడ్ మ్యాన్. అంటే మనం ఏం మాట్లాడుతూ ఉన్నాం, ఏం చేస్తూ ఉన్నాం? మన ఇన్స్టిట్యూట్స్ను మనమే తగ్గించుకుంటా ఉన్నాం, మనమంతకు మనమే వక్రభాష్యం తీస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆయన వైవి సుబ్బారెడ్డి గారి పైన రాయమని కంప్లైంట్. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు మమ్మల్ని ఛాలెంజ్ చేశారు, మీ అందరూ తెలిసిన విషయమే. నేను నిన్న స్వీకరించా ఛాలెంజ్. 24 గంటలు ఇక్కడనే ఉంటాను సార్, మీరు రండి, నేను ప్రతిజ్ఞ తీసుకుంటాను.
నాకు ఎలాంటి డౌట్ లేదు దాంట్లో, నేను తీసుకుంటాను. మీరు కూడా రండి అన్న. ఏమేడైనా ఎక్కడున్నాడు? ఒకప్పుడు అంటే పెంచి పడేశాడు కదా, 5,000 పెంచేయండి, 15,000 పెంచండి, ఏమవుతుంది అన్నాడు కదా. ఇప్పుడు ఏమేడండి మనిషి? అడుగుతున్నా, పారిపోయాడు.